అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, విజయ డైరీ యాజమాన్యానికి, అదేవిధంగా విజయ డైరీకి సంబంధించి పాల ఉత్పత్తిదారులకు ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ 76వ సంవత్సరం రిపబ్లిక్ డేకి మనందరం కలుసుకోవడం మంచి శుభదాయకం. ముఖ్యంగా మనకి స్వాతంత్రం వచ్చిన పాట 1947వ సంవత్సరం మనకి స్వతంత్రం ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం వచ్చిన పాట. ఇక్కడ ఈ రాజ్యాంగం ఒకటి రాసుకుంటే బాగుంటుంది. రాజ్యాంగం ప్రకారం మనం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి అనే మంచి ఉద్దేశంతో రాజ్యాంగం రాసుకుంటే బాగుంటుందని మనకి 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ రాజ్యాంగం రాయడం జరిగింది. ముఖ్యంగా ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఇప్పటికీ కూడా నడుచుకుంటూ ఉంది. భారతదేశం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ అందరూ హాజరైన వారి చైర్మన్ గారు వారి అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి వారి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు భారత రాజ్యాంగం ఒక అత్యంత విలువైనది. దాంట్లో 448 షెడ్యూళ్లు, 12 షెడ్యూళ్లు, 448 ఆర్టికల్స్తో ప్రపంచంలో కల్లా అతిపెద్ద రిటర్న్ డాక్యుమెంట్ అది. ఈ రాజ్యాంగం మన దేశాన్ని అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరిగింది. ఈ రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఏంటంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్తో 18 సంవత్సరాల వయసు ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యాస్ట్, క్రీడు, రిలీజియన్తో సంబంధం లేకుండా ఓటు హక్కు కలిగి ఈ దేశంలో ఉండే సిటిజన్స్కి ఫండమెంటల్ రైట్స్ ఇస్తూ గవర్నమెంట్లు ఎట్లా నడుచుకోవాలని చెప్పేదానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తో, ప్లస్ ఈ రాజ్యాంగం రిజిడ్ కాదు, ఫ్లెక్సిబుల్ కాదు. యుఎస్ రాజ్యాంగం తీసుకుంటే అసలు అమెండ్ చేయడానికి అవకాశం లేదు, అది రిజిడ్ రాజ్యాంగం. బ్రిటన్, కెనడియన్ రాజ్యాంగాలు వచ్చేసి ఫ్లెక్సిబుల్ రాజ్యాంగాలు. మన దేశంలో ఉండేటటువంటి రాజ్యాంగం కొన్ని విషయాల్లో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో 2/3 మెజార్టీతో పార్లమెంట్ చేస్తుంది. అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం మనం కలిగినందుకు మన దేశం కోసం పోరాటం చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తు చేసుకునే దానికి మనం ఈరోజు ఇక్కడ హాజరైనాం. ఇక మన డైరీ విషయానికి వస్తే ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్గా లాసెస్లో ఉండింది. ప్రతి సంవత్సరం 2.5 కోటి పైన లాసెస్లో ఉండింది. పోయిన సంవత్సరం 1 లక్ష రూపాయలు లాస్లో జరిగింది. ఈ సంవత్సరం లాస్ రానటువంటి పొజిషన్లో ఉంది. జీతాలు కూడా తగ్గించుకొని వర్కర్స్ అందరూ సహకరించినందువల్ల ఒంగోలు, చిత్తూరు అటలాగా కాకుండా మంచి మనసుతో వర్క్ చేసి బోర్డు మనం చేసినందువల్ల ఈ కోవిడ్ వల్ల వచ్చినటువంటి నష్టాలని సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఈపీఎఫ్ కానీ కొంత కోఆపరేటివ్ సొసైటీస్కి కానీ పెండింగ్ ఉన్నాయి. 75% ఉండేటటువంటి జీతాన్ని సార్ వాళ్ళ పర్మిషన్తో 80% ఉండే జీతాన్ని 90 చేయడం జరిగింది. నిన్న సార్ వాళ్ళని అడిగితే మార్చి నుంచి ఫుల్ జీతాలు ఇవ్వమన్నారు. కాబట్టి